అందరికీ నమస్కారం. అధ్యాయం 7. భాస్కర్రావు యుగంధర్కి ఎదురుగా కూర్చోగానే ఆ గదిలోంచి వార్డర్ వెళ్ళిపోయాడు. యుగంధర్ భాస్కర్రావుని తదేకంగా నిమిషం పాటు చూశాడు. యుగంధర్ తనని పరీక్షగా చూస్తున్నాడని భాస్కర్రావుకి తెలుసు. నిట్టూర్చాడు. భాస్కర్రావు, శవం అనేది లేకపోయినా పోలీసులు నీ మీద ఛార్జ్ ఫైల్ చేసి కేసు విచారణకు తీసుకొచ్చారంటే చాలా బలమైన కేసే అయి ఉండాలి. కనుక ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అడిగాడు యుగంధర్. మీకు నిజమే చెప్పాను. నాకు తెలిసినంతవరకు నిజమే చెప్పాను. నాకు తెలియని విషయాలు ఎలా చెప్పను? నల్లా రామయ్య నిన్ను బ్లాక్మెయిల్ చేసేవాడా? లేదు. అతనికి నువ్వు డబ్బు ఇచ్చేవాడివా? జీతం ఇచ్చేవాణ్ణి, అంతే. రామయ్య నీ వద్ద డ్రైవర్గా చేరకముందు నీకు అతనికి పరిచయం ఉండేదా? లేదు. అతను డ్రైవ్ చేసిన టాక్సీ ఎక్కాను. అదే అతనితో మొదటిసారి పరిచయం. యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు ఆలోచించి, అక్టోబర్ 14వ తేదీ రాత్రి ఏం జరిగింది చెప్పు అడిగాడు. ఇంతకుముందు 2 సార్లు చెప్పానుగా అన్నాడు భాస్కర్రావు విసుగ్గా. అవును, మళ్ళీ చెప్పు యుగంధర్ అన్నాడు. రోజంతా చాలా పనితో అలసిపోయాను. దానికి తోడు ఆవేళ అనుకున్నట్లు నన్ను కలుసుకోవడానికి అవకాశం ఉండదని రమా టెలిఫోన్ చేసింది. 9 గంటలకల్లా భోజనం చేసి పడుకున్నాను. నిద్ర పట్టేందుకు మాత్ర వేసుకున్నాను. వెంటనే నిద్ర పట్టింది. నల్లారామయ్య ఎక్కడున్నాడు? కింద షాపులో పడుకుంటాడు. అక్కడే పడుకునుండాలి. తర్వాత అడిగాడు యుగంధర్. ఒక రాత్రి వేళ మెలకువ వచ్చింది. ఎవరో నన్ను లాగుతున్నారు మెట్ల మీద నుంచి. మోకాళ్ళు మెట్లకి కొట్టుకుంటున్నాయి. 2 భుజాలు పట్టుకొని లాగుతున్నారు. విడిపించుకొని నిలబడడానికి ప్రయత్నించాను. దొంగలేమోనని అరవబోయాను. నోరు నొక్కేశారు. తల మీద గట్టిగా కొట్టారు. నాకు స్పృహ పోయిందనుకుంటాను. ఆ తర్వాత జ్ఞాపకం లేదు. చెవులు చిల్లులు పడేటట్లు కాలింగ్ బెల్ చప్పుడు వినిపించి కళ్ళు తెరిచాను. చీకటిగా ఉంది. లేచి దీపం వెలిగించాను. వెళ్ళి గదిలో పడుకున్నాను. అక్కడెందుకు పడుకున్నాను? ఎలా వచ్చాను? డ్రైవర్ నల్లారామయ్య ఏడి అని ఆలోచిస్తూ అలాగే నిల్చున్నాను. తలుపు దబదబా చప్పుడయ్యింది. తలుపు విరగ్గొడుతున్నట్లు చప్పుడు. వెళ్ళి తలుపు తీశాను. పోలీసులున్నారు. ఏవో ప్రశ్నలు అడిగారు. ఏదో మత్తులో, మాత్ర వల్లో దెబ్బ వల్లో నాకు తెలియదు. ఆలోచించి సరిగా జవాబులు చెప్పే స్థితిలో లేను. వాళ్ళడిగిన ప్రశ్నలు సరిగ్గా అర్థం కాలేదు. ఇల్లు వెతుకుతామన్నారు. వెతకమన్నాను. కాసేపటికి నన్ను పోలీస్ వ్యాన్ ఎక్కమన్నారు. కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఏం జరిగిందని అడిగారు. ఇప్పుడు మీకు చెప్పిన విషయాలే చెప్పాను. నన్ను లాకప్లో ఉంచారు. నల్లారామయ్యని హత్య చేశానని ఒప్పుకోమని మర్నాడు చెప్పారు, అంతే అన్నాడు భాస్కర్రావు. మీకు రమకి ఉన్న స్నేహం గురించి నల్లారామయ్యకు తెలుసా అడిగాడు యుగంధర్. తెలుసు. మీరు ఆమెను కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు అతనే మీ కార్ డ్రైవ్ చేసేవాడా? అవును. ఆమె వివాహితురాలని అతనికి తెలుసా? తెలుసు. మరి బ్లాక్మెయిల్ చేయలేదా? లేదు. యుగంధర్ భాస్కర్రావు కళ్ళల్లోకి చూసి, నువ్వు చెప్పినదంతా నిజమే అయితే చాలా విచిత్రమైన కేసే ఇది అని లేచాడు. అధ్యాయం 8. ప్రాసిక్యూషన్ మొదటి సాక్షిగా పోలీస్ కంట్రోల్ రూంలో రాత్రి డ్యూటీలో ఉన్న సార్జెంట్ని పిలిచాడు ప్రాసిక్యూటర్. మీ పేరు? యాంథోనీ. ఉద్యోగం? పోలీస్ సార్జెంట్. అక్టోబర్ 14వ తేదీ రాత్రి మీరెక్కడున్నారు? పోలీస్ కంట్రోల్ రూంలో నైట్ డ్యూటీలో ఉన్నాను. ఆ రాత్రి 1 గంట ప్రాంతంలో ఏం జరిగింది? శాంతంలో చర్చి వీధి నెంబర్ 274 ఇంట్లో హత్య జరిగిందని, ఇల్లంతా సోదా చేయమని, ముఖ్యంగా పొయ్యి ఉన్న గది సోదా చేయమని ఎవరో టెలిఫోన్ చేశారు చెప్పాడు సార్జెంట్. తర్వాత మీరేం చేశారు అడిగాడు ప్రాసిక్యూటర్. కంప్లైంట్ పుస్తకంలో రాసుకొని రేడియో ఆఫీసర్కి ఆ విషయం చీటీ పంపించాను, అంతే. ప్రాసిక్యూటర్ యుగంధర్ వైపు తిరిగి క్రాస్ పరీక్ష చేసుకోవచ్చు అన్నాడు.
యుగంధర్ లేచి సాక్షి ఫోను దగ్గరికి వెళ్ళాడు. అక్టోబర్ 14వ తేదీ రాత్రి మీకు టెలిఫోన్ చేసి హత్య గురించి కంప్లైంట్ చేసిన మనిషి పేరు ఏమిటి అడిగాడు. తెలియదు. ఫోన్ చేసిన మనిషి పేరు చెప్పలేదు. మీరు అడగలేదా? అడిగాను. జవాబు చెప్పకుండా టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. సార్జెంట్, డిస్కనెక్ట్ చేశాడు అంటున్నారు. టెలిఫోన్ చేసిన మనిషి మొగాడు అని మీకెలా తెలుసు అడిగాడు యుగంధర్. గొంతును బట్టి ఊహించాను. గొంతు ఎలా ఉంది? బొంగురుగా ఉంది. బొంగురు గొంతున్న ఆడవాళ్ళు లేరా? సార్జెంట్ జవాబు చెప్పలేదు. దయచేసి నేను అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి. హత్య గురించి మీకు టెలిఫోన్ చేసిన మనిషి ఆడది అయ్యుండొచ్చుగా అడిగాడు యుగంధర్. అయ్యుండొచ్చు అన్నాడు సార్జెంట్. థ్యాంక్స్, అంతే అని డిఫెన్స్ బల్ల దగ్గరికి వెళ్ళాడు. కంప్లైంట్ చేసిన మనిషి మొగాడు కాడని ఆడదని నిరూపిస్తే మీకేం లాభం సార్ అడిగాడు రాజు యుగంధర్ని నెమ్మదిగా. యుగంధర్ నవ్వి, ఏమీ లేదిప్పుడు, తరువాత ప్రయోజనం ఏమైనా ఉంటుందేమో చూడాలి అన్నాడు. తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షిగా సార్జెంట్ మాణిక్యాన్ని పిలిచాడు ప్రాసిక్యూటర్. అక్టోబర్ 14వ తేదీ రాత్రి 1 గంట ప్రాంతంలో మీరు ఏం చేశారు అడిగాడు ప్రాసిక్యూటర్. స్క్వాడ్ కార్ నెంబర్ 8లో గస్తీ తిరుగుతున్నాను. కంట్రోల్ రూమ్ నుంచి మీకు పిలుపొచ్చిందా? అవును. ఏమని? శాంతోంలో చర్చి వీధిలో నంబర్ 274 ఇంట్లో హత్య జరిగిందని కంప్లైంట్ వచ్చిందని వెంటనే దర్యాప్తు చేయమని ఆదేశం వచ్చింది. అప్పుడు మీరేం చేశారు? చర్చి వీధి నంబర్ 274 ఇంటికి వెళ్ళాను. తర్వాత బజర్ నొక్కితే ఎవ్వరూ తీయలేదు. తలుపు కొట్టితే ఎవ్వరూ రాలేదు. ఆ విషయం కంట్రోల్ రూమ్కి తెలియజేస్తుండగా తలుపు తెరుచుకుంది. తలుపు తెరిచిన మనిషిని మీ పేరేమిటి అని అడిగాను. భాస్కర్ రావ్ అని చెప్పారు. క్షణమాగండి. చర్చి వీధి నంబర్ 274 ఇంటి తలుపు తెరిచిన మనిషి ఇప్పుడు కోర్టులో ఉన్నారా? ఉన్నారు. దయచేసి వెళ్ళి ఆ మనిషి భుజం మీద చెయ్యి వేసి చూపించండి అడిగాడు ప్రాసిక్యూటర్. సార్జెంట్ సాక్షిబోను దిగి వెళ్ళి ముద్దాయి భాస్కర్రావు భుజం మీద చెయ్యి వేశాడు. తర్వాత తిరిగి సాక్షిబోను ఎక్కాడు. తర్వాతేం జరిగింది అడిగాడు ప్రాసిక్యూటర్. భాస్కర్రావు గారు మత్తుగా తాగినట్లున్నారు. ఇల్లు సోదా చెయ్యాలని చెప్పాను. సోదా చేసుకోమన్నారు. నేను కానిస్టేబుల్ అరుణాచలం లోపలికి వెళ్ళాము. నేను మేడ మీదకి వెళ్ళి చూశాను. అనుమానాస్పదమైనది ఏమీ కనిపించలేదు. తరువాత ఇంటి వెనక వైపు ఉన్న పొయ్యి గదిలోకి వెళ్ళాను. అది చాలా పెద్ద పొయ్యి. పొయ్యి పొగగూడు కలిపి దాదాపు ఒక గది అంతా ఉంది. పొయ్యిలో కట్టెలు కాలుతున్నాయి. గదిలో ఒక పెద్ద బల్ల ఉంది. దానిమీద తెల్లని ప్లాస్టిక్ బట్ట పరిచి ఉంది. ఎర్రగా తడిగా ఏదో కనిపించింది. వేలితో ముట్టుకొని చూశాను. రక్తమని అనుమానం కలిగింది. గదంతా ఘాటుగా ఏదో వాసన వస్తోంది. పొయ్యిలో కట్టెలు కదిల్చి చూశాను. 2 చివర్ల నల్లగా కాలిన ఎముక కనిపించింది. ఆ ఎముకని పట్కారుతో పొయ్యిలోంచి తీసి నేల మీద పెట్టాను. అక్కడే నేల మీద సగానికి తెగిన చిటికిన వేలు పడి ఉన్నది. దాన్ని అక్కడే ఉంచి ఆ పొయ్యి గదిలోంచి బయటికి వెళ్ళాను. తలుపు మూసి స్క్వాడ్ కార్ ట్రాన్స్మిటర్ ద్వారా కంట్రోల్ రూమ్ సార్జెంట్కి రిపోర్ట్ చేశాను. నన్ను అక్కడే ఉండమని ఆదేశం వచ్చింది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఆ పొయ్యి గది తలుపు దగ్గర కాపలా కాశాను. 20 నిమిషాల తర్వాత క్రైమ్ బ్రాంచ్ డిటెక్టివ్ స్వరాజ్యరావు వచ్చారు. అంతే అని ప్రాసిక్యూటర్ యుగంధర్ వైపు తిరిగాడు. యుగంధర్ లేచి ప్లాస్టిక్ బట్ట, కాలిన ఎముక, తెగిన చిటికిన వేలు గురించి సాక్ష్యం చెప్పించారు. కానీ వాటిని ప్రాసిక్యూషన్ ఎగ్జిబిట్స్గా ప్రవేశపెట్టలేదా అన్నాడు. ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి, యువర్ ఆనర్, మాణిక్యం సాక్ష్యం కేవలం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి సంబంధించినది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సాక్ష్యంతో పాటు వాటిని ఎగ్జిబిట్స్గా దాఖలు చేసుకుంటాం అన్నాడు. అయితే వాటిని క్రాస్ పరీక్షగా అవసరమైతే ఈ సాక్షిని మళ్ళీ బోను ఎక్కించవలసి వస్తుంది అన్నాడు యుగంధర్. అందుకు ప్రాసిక్యూషన్కి అభ్యంతరం లేదు అన్నాడు ప్రాసిక్యూటర్. యుగంధర్ సార్జెంట్ మాణిక్యం వైపు తిరిగాడు. మీరు ఎంతసేపు బజర్ నొక్కారు? దాదాపు 2 నిమిషాలు. తలుపు ఎంతసేపు తట్టారు?
ఇంకో 2 నిమిషాలు. ఎలక్ట్రిక్ బజర్ చెడిపోలేదని, లోపల మోగిందని మీకెలా తెలుసు? లోపల బజ్మని అనడం వినిపించింది. ఆ చప్పుడైన కాసేపటికి కానీ తలుపు తెరవబడలేదా? అవును అన్నాడు సార్జెంట్ మాణిక్యం. తలుపు తెరవగానే ముద్దాయి ఏమన్నాడు? ఏమిటి అని అడిగాడు. దయచేసి మీకు ముద్దాయికి జరిగిన సంభాషణ వివరంగా చెప్పండి. మీ పేరేమిటని అడిగాను. భాస్కర్రావు అన్నాడు. ఈ బేకరీ మీదేనా అని అడిగాను. తలూపాడు అతను. ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా అని అడిగాను. ఉండాలి డ్రైవర్ అన్నాడు. అతని ఇంట్లో లేడా ఇప్పుడు అని అడిగాను. ఉండాలి అన్నాడు మళ్ళీ. మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగాను. ఏమీ లేదు అన్నాడు. కంప్లైంట్ వచ్చింది, మీ ఇల్లు వెతకాలి అన్నాను. వెతకండి అన్నాడు. అంతేనా సంభాషణ? అవును అంతే. మీరెందుకు ఇలా ఉన్నారు అని మీరెందుకు అడిగారు? ముద్దాయి అప్పుడు ఎలా ఉన్నాడు? కళ్ళు మత్తుగా ఉన్నాయి. తాగిన వాడికి మళ్ళే ఉన్నాడు. బలహీనంగా కూడా ఉన్నాడు. తాగినట్లు వాసన వేసిందా? లేదు. గాఢ నిద్రలోంచి మేల్కొని ఉంటే కూడా కళ్ళు అలా ఉండవచ్చా? ఉంటాయనుకుంటాను అన్నాడు సార్జెంట్. స్పృహ లేకుండా కొంతసేపు పడి ఉన్న మనిషి లేచి వస్తే అలా బలహీనంగా ఉంటాడా? ఏమో, ఉండవచ్చు. అతని మాటల వల్ల గాని చేష్టల వల్ల గాని అతడు తాగాడని అనిపించిందా? లేదు. సార్జెంట్, ముద్దాయి భాస్కర్రావు ఆ ఇంట్లో స్పృహ లేకుండా పడి ఉంటే మీరు తలుపు తట్టి చేసిన గోలకి స్పృహ వచ్చి తలుపు తీసి ఉంటే కూడా మత్తుగా ఉండవచ్చుగా? ఉండవచ్చు. ఇంట్లో ఎవరు ఉన్నారంటే డ్రైవర్ ఉండాలని తనే చెప్పాడా? అవును. మీరు అడగనిదే చెప్పాడా? అవును. ఇల్లు వెతుకుతానంటే అభ్యంతరం చెప్పాడా? లేదు. వెతకడానికి వీల్లేదు, వారెంట్ తీసుకురానిదే. అంటే మీరేం చేసేవారు? కంట్రోల్ రూమ్కి రిపోర్ట్ చేసేవాణ్ణి. భాస్కర్రావుని కస్టడీలోకి తీసుకునేవారు కాదుగా? తీసుకోము, ఛార్జ్ ఏం లేదు. వచ్చిన కంప్లైంట్ కూడా అనామకుడి నుంచి వచ్చిందనా? ముద్దాయి తలుపు మూసుకుంటే ముయ్యడానికి వీల్లేదని అభ్యంతరం చెప్పేవారా? చెప్పము, ఆ అధికారం లేదు. కనుక ముద్దాయి తనకై తాను మీకు తన ఇల్లు వెతకడానికి అనుమతి ఇవ్వని పక్షంలో అతను తలుపు మూసుకొని పొయ్యి గదిలోకి వెళ్ళి ఆ ప్లాస్టిక్ బట్ట కడిగేసి తెగిన చిటికెన వేలు ఫ్లష్ అవుట్లో పారేసి పొయ్యిలో కాలుతున్న ఎముక తీసేసి ఉండవచ్చా? అడిగాడు యుగంధర్. యువర్ ఆనర్, అభ్యంతరం చెబుతున్నాను. ముద్దాయి భాస్కర్రావు ఏం చేసి ఉండేవాడో అని సాక్షిని ఊహించి చెప్పమని అడగడం అభ్యంతరకరమైన ప్రశ్న అన్నాడు ప్రాసిక్యూటర్. అభ్యంతరం అంగీకరిస్తున్నాను. సాక్షి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు మెజిస్ట్రేట్. యుగంధర్ చిన్నగా నవ్వి అంతే అన్నాడు. మెజిస్ట్రేట్ గోడ గడియారం చూసి మధ్యాహ్న భోజన విరామానికి కోర్టు వాయిదా వేశాడు. సార్జెంట్ మాణిక్యాన్ని క్రాస్ పరీక్ష చేశారు గదా, ఏం తేలింది అడిగాడు రాజు. భాస్కర్రావు అంతవరకు నిజమే చెప్పాడని యుగంధర్ చెప్పాడు. అవును, ఆలోచిస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. భాస్కర్రావు నల్లారామయ్యని హత్య చేసి అతని శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తగలబెడుతున్నాడే అనుకుందాం. అంత రాక్షసత్వం, అంత జాగ్రత్త ఉన్న భాస్కర్రావు పోలీసులు తలుపు తడితే ఎందుకు తీస్తాడు అన్నాడు రాజు. తలుపు తీయకపోతే విరగ్గొడతారేమోనని భయపడి తలుపు తీశాడని వాదిస్తారు. అయినా ఈ నల్లారామయ్య అసలు ఎవరు? ఏ ఊరు నుంచి వచ్చాడు? అతనికి బంధువులెవరైనా ఉన్నారా? ఈ విషయం నువ్వు ఆరా తీయాలి అన్నాడు యుగంధర్. ఈ విషయాలన్నీ ప్రాసిక్యూషన్ కోర్టులో బయటపెట్టదు గదా అడిగాడు రాజు. ఏమో, కేసుకు సంబంధించిన వివరాలు మాత్రం బయట పెడతారు. మన పని మనం చేయాలి అన్నాడు యుగంధర్. ఇప్పుడే బయలుదేరినా? అవును, త్వరగా వివరాలు సేకరించు అని చెప్పి యుగంధర్ చేతి గడియారం చూసుకొని విచారణ ప్రారంభిస్తారు, వెళ్ళాలి అని లేచాడు. ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్.